ప్రతి ఒక్కరికి చెప్పుకోవడానికి ఒక కథ ఉంటుంది. నా ఈ కథ ఈ ఊర్లోనే మొదలైంది. ఇదే మా ఊరు, ఇది మా ఇల్లు, ఇది నా సారీ ఇది మా తాత బండి. నాకంటే మా తాతకి బండే ఎక్కువ. ఇదిగో మీకు కనిపిస్తున్న వ్యక్తే మా తాతయ్య నారాయణమూర్తి గారు. తన వెనక చెప్పుకోలేనంత బాధ ఉంది. అదేంటో తెలుసుకుందో రండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. హలో సార్, ఎవరిది కాగొంతు? హలో సార్, ఎనీబడీ ఇస్ దేర్ హోమ్? ఇంగ్లీష్ మీడియమా? తెలుస్తుంది, షుగర్ ఆగట్లేదు కదా. ఏంటి? హైదరాబాద్ నుంచి ఉత్తరం వచ్చింది. వస్తే చదువుకో, దానికి నా పర్మిషన్. ఇది నాకు కాదు, మీకు. నాకు లెటర్ రావడం ఏంటి? అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదండి. అయితే కొంచెం చదివి పెట్టు గురు. రేపు ఊరి నుంచి మీ మరొకరు వస్తున్నారు, మీ తాతని తీసుకెళ్ళడానికి. రే దుర్గా, తాతయ్య. తాత ఏమైందిరా? ఏమోరా, తాత కూపు రావట్లేదురా. తాత తాత, రేపు పిచ్చిన కొడక ఏం చేస్తున్నావురా? ఇలా కొడితే ఆగను కొని కొట్టుకుంటదంట. రే అది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రా. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. అమ్మ, మరి ఇంత డెడికేషన్ తాత నీకు యోగాలో? తాత బుడుబుడు అడుగులు వేసుకుని కిందకి వెళ్ళిపో. ఇందుకే లెటర్ ఏంట్రా? ఏం లేదురా, హైదరాబాద్ నుంచి నా మరదలు వస్తుందంట. ఏంటి చిన్నప్పుడు చీడు ముక్తో నంది వస్తుందా? ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. రే ఈరోజు చాలా మంచి రోజు అంటరా. ఏదన్నా కోరుకుంటే జరుగుతుందంట. నువ్వు కూడా ఏదో కోరుకోరా. అవునా? అయితే నా లైఫ్ లోకి ఒక అందమైన అమ్మాయి రావాలని కోరుకుంటాను. హలో, నారాయణమూర్తి గారు ఉన్నారా అండి? అమ్మ నేను చాలా మిస్ అవుతుంది తాతయ్య. డైలీ నీకోసమే మాట్లాడుతుంది తెలుసా. డైలీ తాతీని అంతలా మిస్ అవుతుంటే ఒక్కసారైనా కాల్ చేయాలి కదా. 15 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడేంటి కొత్తగా? అది నిజమే కదా. బోస్ మాయా ఏ తిట్టింది మాయా? అయ్యో నేనా? నేను మిమ్మల్ని ఏమనలేదండి. ఇది మరీ మహానటిలా ఉందిరా. అంటే అది కూతురు ప్రేమ అలానే ఉంటుంది తాతయ్య. డైలీ నాన్న తాగి వచ్చి అమ్మని కొట్టేవారు తాతయ్య. అప్పుడు నేను తాతయ్య చెప్పిన సంబంధం చేసుకుని ఉంటే ఇప్పుడు మనకి గతి పట్టేది కాదని ఏడుస్తుంది తాతయ్య. రే సెంటిమెంట్ తో కొట్టిందిరా. ఎంత క్యూట్ గా మాట్లాడుతుందిరా. అది మన ఎనిమిరా. చూడు, తాతని చూడడానికి వచ్చావు, చూసేళ్ళు. అంతేగాని తాతని తీసుకెళ్ళడానికి ట్రై చేయకు. రే నువ్వు హైదరాబాద్ రారా, మీ అత్తను చూసినట్టు ఉంటుంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు హైదరాబాద్ రాడు. మంచి రోజు చూసుకొని బయలుదేరదాం తాతయ్య. మిత్రదోహి. రే మీ మరదలు తాతని తీసుకెళ్ళిపోయేలా ఉందిరా. ఊరు పొలిమేర కూడా దాటనివ్వను. అయినా అది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. హలో అమ్మా, నేను మాటిస్తున్నా కదా. తాతయ్యని మన ఆస్తి పేపర్స్ని తీసుకుని 3 days లో బయలుదేరుతాం, ఓకేనా? అమ్మా నందు, ఎక్కడున్నావు? సరే తాతయ్య పిలుస్తాను, మళ్ళీ చేస్తాం. పొట్టి అమ్మ ఇందాక అంత సెంటిమెంట్ కొట్టింది కదరా. ఆ పట్నం దానికి మన పల్లెటూరు రోడ్ సత్తా చూపిద్దాం. నా ఫోన్ ఎక్కడుంది? తెలిసిపోయిందంటవా? ఏంటందు చెల్లెం పడిపోయిందా? అంత నెదికెత్తున్నావు. నా ఫోన్ పోయింది. ఫోనా? నేను చూసానే. ఎక్కడా? నేను నీ దగ్గరే. కొత్త వన్ చట్నీ అయిపోద్ది. చే ఫోన్లే, చిన్నపిల్ల కదా అని హెల్ప్ చేద్దాం అనుకున్నా. ప్లీజ్ హెల్ప్ చేయవా? దీనికి నా ఒక్కడ హెల్ప్ సరిపోదే. మరి ఏంటి, ఫోన్ పోయిందా? అయినా మన ఊళ్ళో చాలా దొంగలు ఎక్కువైపోయారా. వెరీ సాడ్. నా ఫోన్ తీసిన చేతులు పడిపోను. నీకు దండం పెడతాను, ఎలాగైనా ఆపరా. సరే నీ ఫోన్ నేను ఎతికి పెడతాను, కానీ చేయిలో నాకు చాలా పనులు ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నాను. డోంట్ వరీ, నీ పని నేను చేసి పెడతాను. ప్లీజ్ కొంచెం నా ఫోన్ ఎత్తుకు పట్టువా. ఇంతకీ నీ ఫోన్ ఏంటి?
ఐఫోన్. ఏంటి మీ ఐఫోనా? నీకంటూ ఫోన్ లేదా? అబ్బా సరే, నా పనులు నువ్వు చేయి. ఈవినింగ్ కల్లా నీ చేతిలో నీ ఫోన్ ఉంటుంది. ఇంతకీ నేను ఏ పనులు చేయాలి? ఈ గేదొచ్చి నీలాగే ఉంది పుష్ప. ఇప్పుడు నేనేం చేయాలి? పేడెత్తి పాలు తీయాలో. కరెక్ట్ బటన్ నొక్కాలి, లేకపోతే కాల్తో తన్నీయం. హే, రాంగ్ బటన్ నొక్కానా? కరెక్ట్ గా చెప్పేవారు వినాలి కదా తింగరదానా. సారీ పుష్ప. అబ్బా పనిష్మెంట్ దీనికో నాకు అర్థం కావట్లేదు. అమ్మయ్యా, అయిపోయింది. తర్వాత బ్యాల్ ఎత్తాలి. సూపర్ ఎత్తే. ఏ నీ ఫోన్ వద్దా? వేసుకుంటే డ్రెస్ వేసేదాన్ని. ఏం హెల్త్ అయిపోయిందిరా. ఇంకా చాలా పనులు ఉన్నాయి, చెయ్యి. ఏంట్రా ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చేదేట్రా? గంట నేను తీస్తున్న గ్లాసులు పాలు కూడా తీయలేదు. ఇదిగో ఇప్పుడు పేర్లు ఎత్తుతుంది. ఇదిగో పాప, నువ్వు కొంచెం ఆ బర్రెపిల్లకి దూరంగా ఉండు, లేదంటే ఎవరి బర్రెపిల్ల కనిపెట్టలేకపోతున్నావు. అవునా? దీని అమ్మ ఆగని పని చెప్తాను. నా మొక్క మీద పేడ కొడుతుందా? దీనికి ఎలాగైనా దోలు తీర్చాలి. ఇప్పుడు నేనేం చేయాలి? గడ్డి కొయ్యాలి. తెల్లారిపోయేలా ఉందేటి? తెల్లాలంటే అవదే ఇక్కడ ఇలాగే పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే ఇలా కొయ్యాలి. ఫలితం చేతికింటి టమాటో సాసు. సోసా అమ్మా హలో మేడం, ఇలా పడుకుంటే సరిపోదు, లోపల వంట కూడా మీరే చేయాలి. నీకేమైందిరా? గొడవలు కోసిపోయిందిరా. హే, అయ్యో ఏమైందిరా? తనకు ఆ పనులు అలవాటు లేదు కదరా. ఒకేసారి నీ పని చేయడం వల్ల జ్వరం వచ్చిందిరా. ఏమైందిరా? అందుకు జ్వరం వచ్చింది తాతయ్య. జ్వరం వచ్చిందా? ఇదిగో అర్జెంటుగా షాప్కి వెళ్ళి మున్సిపల్ కొట్టు దగ్గర జ్వరం మాత్రం వేసారా. త్వరగా రారా. అయ్యో, జ్వరం ఎక్కువగా ఉన్నట్టుంది. ఈ తాతయ్య ఉన్నారు కదమ్మా, భయపడకు. కొద్దిగా తినమ్మా, తెగిపోతుందిలే త్వరగా. అరే చిన్న, జ్వరం టాబ్లెట్లు ఎవరా? ఇదిగో అన్న. తాతయ్య టాబ్లెట్. ఏంట్రా నువ్వు అనేది? నీ దగ్గర నీ తాతని దూరం చేయాలనుకున్న అమ్మాయికి నువ్వు హెల్ప్ చేద్దాం అనుకుంటావా? ఇది కరెక్ట్ కాదురా.
ఇప్పుడు నాకు కావాల్సిన నా స్వార్థం కాదురా, తాతయ్య సంతోషం. ఆయన తన కూతురు కోసం ఎంత బాధపడుతున్నాడో నా ఒక్కడికే తెలుసు. తాతయ్య లేకుండా ఉండగలవా మరి నువ్వు? అమ్మా నాన్న లేకుండా ఉండడం అలవాటైంది కదరా, ఇది కూడా మెల్లగా అలవాటు చేసుకుంటాను. అయినా మన స్వార్థం కోసం ఎవరిని మన జీవితాల్లో ఉండాలని కోరుకోకూడదురా, అది చాలా తప్పు. తను వచ్చింది తాతయ్య మీద ప్రేమతో కాదు, ఆస్తి పేపర్ కోసం రా. లేదురా, నిన్న తన కళ్ళల్లో నా ఆస్తి మీద ఇష్టం కంటే తాతయ్య మీద ప్రేమ ఎక్కువ కనిపించింది. ఏమోరా, నాకైతే ఇది మంచినని అనిపించట్లేదు. మంచో చెడు ఆ దేవుడే చూసుకుంటాడు. ఇప్పటికైతే తాతయ్యని తనతో హైదరాబాద్ పంపించడమే మంచిది అనిపిస్తుంది. ఉన్న రోజులైనా తాతయ్య తన కూతురుతో హ్యాపీగా ఉంటాడు. ఇంకొన్ని రోజులే తాతయ్య నీ కూతురికి దగ్గరగా, నాకు దూరంగా. ఏంటి తాత అంతలో పోయి పెట్టావు? నువ్వు భయపడి నేను భయపెట్టానంటావేమిట్రా? నీకేమైంది అనుకో, నేను ఎంత భయపడ్డాను తెలుసా? ఇలా రా. నాకేమవుతుందిరా? నిన్ను చూస్తూ ఇంకో 10 ఏళ్ళైనా బ్రతికేస్తాను. కంగారు పడకరా. సరే, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఛాన్స్ లేదు దుర్గా. ఆయనకున్న వయసుకి ఎంతవరకు బతకడమే చాలా ఎక్కువ. మహా అయితే ఇంకో 3 సంవత్సరాలు. నీ తాతయ్యని నా దగ్గర తీసుకొచ్చిన వేస్టే. ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే ఫిల్ఫిల్ చెయ్యి. ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆయన టైం వేస్ట్ చేయి దుర్గా. మహా అయితే ఇంకో 3 సంవత్సరాలు. ఏమైందిరా? ఎందుకో డాక్టర్ చెప్పిందే నిజం అనిపిస్తుంది. అయినా విధిని ఎవరో మార్చలేరు కదా. తాతయ్య ఉన్నంత కాలం అయినా తన కూతురుతో హ్యాపీగా ఉండేలా చేయాలి. హలో అత్తయ్య, నేను దుర్గాని. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఫోన్ చేయొద్దని? అలా కదా అత్తయ్య, తాతకి అసలు హెల్త్ బాగాలేదు. ఒకసారి నువ్వు వస్తే. అక్కడ నాకెవరూ లేరు, మా నాన్న ఎప్పుడో చనిపోయారు. అత్తయ్య అలా కాదు, ఒకసారి నా మాట విను. ఏంట్రా వినేది? నువ్వు నన్ను అత్తాన్ని పిలవకు. మీ నాన్న ఏమో నాకు తోడబుట్టిన వాడు కాదు. మా నాన్న పెంచుకుంటే వచ్చినవాడు. అలాంటి వాడిని సొంత కూతురుతో సమానంగా పెంచడం మా నాన్న చేసిన తప్పు. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Calling is either switched off or not reachable at the moment. నువ్వు నన్ను అత్తాన్ని పిలవకు. మీ నాన్న ఏమో నాకు తోడబుట్టిన వాడు కాదు. అలాంటి వాడిని సొంత కూతురుతో సమానంగా పెంచడం మా నాన్న చేసిన తప్పు. మా నాన్న పెంచుకుంటే వచ్చినవాడు. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఏంటన్నా ఇలా తడిసిపోయావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు వర్షంలో తడద్దని? చూడు ఎలా తడిసిపోయావో. రానా అన్నా లోపల. చేయదు తాత, ఇప్పుడు తినకపోతే చచ్చిపోతానా? ఎందుకైనా అంత ప్రేమ? నేనేమి సొంత మనం కాదు కదా. ప్రతిరోజు నిన్ను నీ కూతుర్ని విడగొట్టిందని మేమేం తలుచుకుని ఉంటే ఏదోలా ఉంది. చిన్నవాడినైనా ఒక మాట చెప్తున్నాను తాత, సొంత ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ బయట వాళ్ళకి ఇవ్వకూడదు. కష్టం వచ్చినప్పుడు బయట వాళ్ళు ఎవరు రారేమో కానీ సొంత వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఈ రోజు నుంచి నువ్వు వేరు, నేను వేరు. నన్ను వదిలే. రాత్రి అయిపోయింది, ఈడెక్క రాలేదేమిటి? చిన్న చిన్న
చిన్న హలో, ఏరా పుష్ప, మా మనవడు మీ ఇంటికి వచ్చాడా? నా దగ్గరికి ఏం రాలేదు తాతయ్య. చిన్న అరే చిన్న, ఎక్కడున్నావురా? భవానీ, మా మనవాడిని ఎక్కడని చూసావా? లేదు తాతయ్య, కనబడలేదు. ముందరలోనేమో చూడు, నాకు కనిపిస్తే చెప్తానులే. ఒరే చిన్న, ఎక్కడున్నావురా? ఈ రోజు నుంచి నువ్వు వేరు, నేను వేరు. నన్ను వదిలే. హలో దుర్గా, చెప్పరా పుష్ప. ఎక్కడికి వెళ్ళిపోయారో నిన్నటి నుంచి. నైట్ తాతయ్యని కోసం వెతికి వెతికి కళ్ళు తీరిపోయి పడిపోయాడు. సమయానికి నంది వచ్చింది కాబట్టి సరిపోయింది. నువ్వు చిన్నప్పటి నుంచి తను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసురా. ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు. ఉంటాను. ఏమన్నదు? అయ్యో, ముళ్ళు గుచ్చుకుంది, కొంచెం ఓర్చుకో, తీసేస్తాను. ఇదిగో నా చెప్పులేసుకో. మరి నీకు? నాకు ఇవన్నీ అలవాటేలే. బాబా అక్కడ ఉంది చూడు. బాబా అక్కడ అక్కడ. ఏ ఎవరే నీకు బావా? వీడితో ఆడదని ఎన్నిసార్లు చెప్పాను, రా లోపలికి. చెప్తాను రా నీ పని, రా లోపలికి పద. ఎవడా నీకు అత్తయ్య? నా కూతురు నా ఇష్టం. మీ నాన్న కనదా? పోరా ఇక్కడి నుంచి. నువ్వు ఇక్కడ ఉంటే ఎలాగే తయారవుతావు. పద హైదరాబాద్ వెళ్దాం. ఈ రోజు నుంచి నువ్వు వేరు, నేను వేరు. నన్ను వదిలే. హే దుర్గా, ఎప్పుడొచ్చావు? సారీ. ఎందుకు సారీ? మాకన్నా బాగా చూసుకుంటున్నావు కదా నువ్వు తాతయ్యని. మా అమ్మ దగ్గర ఉన్నా ఇలా చూసుకోలేదు తెలుసా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి ఇది. నైట్ తాతయ్యకి ఏమైనా అయ్యుంటే? ఇదిగో నీ ఫోన్. నీకు తాతయ్యకి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఎల్లుండే మీ ప్రయాణం. నీకు ఇదే కదా కావాలి. అది కాదు దుర్గా,
ఇలా ద్వేషించే నువ్వు ఒక్కసారైనా నా కళ్ళలో చూసుంటే నా ప్రేమ అర్థమైందేమో నీకు. దుర్గా, నాకు మన ఊరు చూపిస్తావా ఏంటి ఇప్పుడా? ప్లీజ్? అంటే ఈ రోజే కదా లాస్ట్ డే, చూపించు. సరే పద వెళ్దాం. ఏ వన్ సైడ్ కూర్చోవా? మాది ముందే పద్ధతి గల ఫ్యామిలీ. మాదేంటి మాది, మనందరిది ఒకటే ఫ్యామిలీ కదా. అది మీ అమ్మ కూడా అనుకుంటే బాగుంటది కానీ సరే ఎక్కు. ఇలా ఎన్ని మెట్లుంటాయి? ఉండొచ్చు 1400 వరకు. నా చిన్నప్పుడు కూడా కిందనే కదా ఉండేది. కింద దేవుడు ఉంటే దేవుడి వాల్యూ తెలియడం లేదని అదే పైన ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్ గా తెలిసి వస్తుంది. పద పాదయాత్ర స్టార్ట్ చేద్దాం. అమ్మా అమ్మ బాబు, ఇంక నా వల్ల కాదు. అయినా ఈ దేవుళ్ళందరూ ఎందుకు అంత పైన ఉంటారు? పీస్ఫుల్ గా ఉండడానికి. అయినా మనం ఉన్నాం కదా, రోడ్లు మెట్లు వేసుకొని మరి వెళ్ళిపోతాం. సరేరా వెళ్దాం. అమ్మో బాబు, ఇంక నడవడం నా వల్ల కాదు. చూడు, నీ అంతటి నువ్వే నడుచుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నేనుంటాగా నీతో చివరి వరకు. రా వెళ్దాం. ప్లీజ్ దేవుడు, నన్ను నా మరదలు ఎలాగైనా కలపాలి. తినమ్మ దొరికి స్టార్ట్ అవ్వట్లేదు. నీ అమ్మ స్టార్ట్ అవ్వే బాబు, అమ్మాయి ముందు పరువు తీకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. నిన్ను ఛ! అమ్మాయి స్కూటీ మీద తీసుకెళ్ళేటప్పుడు అన్ని ఉన్నా లేవో చెక్ చేసుకోవడం తెలీదా? మళ్ళీ పెద్ద డైలాగ్ ఒకటి చివరి వరకు నీతోనే ఉంటానని. పోరా. హే, నా దగ్గర రాకు. నేను కరెక్ట్ బ్లాక్ బెల్ట్. నాలో మరో రూపాన్ని చూడబోతున్నారు. ఏంటి అలా కొట్టేసావు? ఉన్నాడా పోయాడా? పోయేలా ఉన్నాడు. వీడిని ఎక్కడో చూసినట్టుంది. రే నువ్వా? వీడికి తెలుసా? వీడు మనతో చదువుకున్నాడు కదా చిన్నప్పుడు. అయ్యో, అది అంతలా కొడుతుంటే చెప్పచ్చు కదరా. ఎక్కడ మాట్లాడిచ్చిందిరా? మాట్లాడేలోపు మడతేసింది. సారీ గణేష్, అయినా నీకు నెట్ ఇంకా తగలేదా? రే లేదంటున్నాడు. రే గణేష్, కొంచెం స్కూటీ ఆగిపోయింది, హెల్ప్ చేయరా. ఓకే. దుర్గా, దీన్ని ఇప్పుడు మా ఊరు సైడ్ తీసుకురాకురా బాబు.
దుర్గా దుర్గా లే దుర్గా. బస్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి నిజమా? నిజమే. నువ్వేంటి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు? ఈ ప్రేమ అంతా నా కోసమా తాతయ్య కోసమా? ఆ తాతయ్య వస్తున్నాను. తాతయ్య నాకేం వినిపించలేదే. ఆయన వీడెప్పటికీ బయటపడ్డా. థ్యాంక్స్ దేవు, ఇంకొన్ని రోజులు మా బావతో స్పెండ్ చేసి టైం ఇచ్చాను. ఇదేంటి మన పట్నం పిల్ల ఉంది? మన పట్నం పిల్లే. ఏం చేస్తున్నావమ్మా? ముగ్గేస్తున్నాను దుర్గా. దీని ముగ్గు అంటారా? మా ఊర్లో చేతబడి అంటారే. ఓ పని చేయి, 2 నిమ్మకాయలు తీసుకొని అటొక పక్క ఇటొక పక్క పెట్టు, ఒక బొమ్మ మధ్యలో కూడా పెట్టు. మా అమ్మ ఇలానే నేర్పింది. మీ అమ్మ కూడా చేతబడొచ్చా? దుర్గా సారీ సారీ సారీ. అయినా ముగ్గుల వేరు. మరి అలా అయ్యాలో నువ్వు నేర్పి. సరే మరి. ఇది ముగ్గంటే. ఇలాంటివి నేర్చుకో. సరే. ఏంటి టికెట్స్ క్యాన్సిల్ అయిపోయా? అవునరా, ఏదైతేనే తనతో ఇంకొన్ని రోజులు టైం స్పెండ్ చేయొచ్చు. ఇదే సరైన టైం రా ప్రపోజ్ చేయడానికి. నాకు చెప్పాలనుంది కానీ. రే నువ్వేం ఆలోచించుకో, రేపు తను ఎవరు లేని చోటుకి తీసుకెళ్ళు. అంటే పెళ్ళి అవ్వకుండా ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకురా? రే ప్రపోజ్ చేయడానికి రా, అదే విషయం అక్కడికి వెళ్ళి చెప్పు. నాకు భయంగా ఉందిరా. రే నాన్న ధైర్యంగా ఉండాలిరా. నీలాగా. ఫ్లాష్ బ్యాక్. ఈరోజు ఎలాగైనా ఆ పిల్లని పడగొట్టాను. రే మామ, నీళ్ళు ఎవరు వచ్చేస్తుంది, ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉండు. రే ఎల్రా వచ్చేసిందిరా. ఓర్నీ అబ్బా. సర్లే ఇంకెళ్ళిపోయింది కానీ. లే బాబు లే. అప్పుడంటే అది అవన్నీ ఎందుకులే, ఒకసారి ఆలోచించు, తను నీ లైఫ్లో కావాలో వద్దు. రే తను నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటాను రా. రేపు వెళ్ళి చెప్పేస్తాను. సూపర్ రా, ఆల్ ద బెస్ట్. రే బావా, రేపు మాకు పుట్టబోయే పిల్లలకి నా పేట కదా పెట్టుకుంటావు? ఎందుకు? వాళ్ళు తిట్టుకోవడానికా?
వావ్, ఎంత బాగుందో కదా. చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఉండిపోవచ్చు కదా. ఏంటి? ఆహా, అంటే నీకు నచ్చిన దగ్గర ఉండిపోవచ్చు కదా అని అంటున్నాను. కొన్ని కొన్ని అస్సలు మన చేతుల్లో ఉండవు తెలుసా. మనం అనుకున్నట్టు లైఫ్ ఎప్పుడూ ఉండదు. ఆ దేవుడికి మనుషులంటే కోపం అనుకుంటా. ఆనందాన్ని ఇచ్చిన కొద్దిసేపటికి బాధను కూడా గుర్తు చేస్తాడు. ఒక్క నిమిషం. అమ్మా, రేపు వస్తున్నాను. తాతయ్యని మన ఆస్తి పేపర్లు పట్టుకొని వస్తున్నాను, ఓకేనా? ఇలా కాల్ చేసి టార్చర్ చేయకు. ఉంటాను. నువ్వు మారిపోయావు అనుకున్నాను. ఇంకా నువ్వు మీ అమ్మ మాయలో ఉన్నావు ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు తాతయ్య మీద ప్రేమ ఉన్నట్టు నటించావు కదా. చా, తప్పునందు. తాతయ్య మీద ఇష్టం లేని ప్రేమ ఉన్నట్టు నటించడం మహాపాపమే. ఒకసారి నా మాట విని దుర్గా. అన్నీ సర్దుకున్నావా? కళ్ళద్దాలేవి ఎక్కడ పెట్టానో ఏమిటో. అన్నీ మర్చిపోతుంటావు. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఇదిగో ఇందులో పెడుతున్నాను. నీ మతి మరుపుతో అత్తయ్య ఎన్ని ఇబ్బందులు పెడతావో ఏంటో. ఆనందు, మీకేదో మనీ అవసరం అన్నావు కదా. ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని సూట్ కేసులో పెట్టాను. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నీవు కూడా రావచ్చు కదరా హైదరాబాద్కి. నువ్వు నేను వెళ్ళిపోతే ఇక్కడ పనులన్నీ ఏమైపోతావు చెప్పు. నేను ఒకదాన్నే వెళ్తున్నాను తాతయ్య, మీరు నాతో రావడం లేదు. ఇదేంటి మళ్ళీ? నువ్వు కోరుకుంది ఇదే కదా. నేను కోరుకునేది ఇది కాదు దుర్గా. నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నీకు నువ్వు అన్నీ ఊహించుకుంటావు. నేను చెప్పేది ఒక్కసారైనా విన్నావా? ఏదైనా మాట్లాడదామంటే నన్ను మా అమ్మతో కంపేర్ చేస్తావు. అందరూ ఇప్పుడు చెడ్డవారుగానే ఉండరు దుర్గా. ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమ వాళ్ళు కూడా మారుతారు. అది మీ దగ్గర నాకు దొరికింది. తాతయ్య మీ నుంచి దొరికించేసి మళ్ళీ నేను తప్పు చేయలేదు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అమ్మ నీ మీద ప్రేమతో తీసుకుని రమ్మలేదు. అదే నా అవసరం కోసం తీసుకుని రమ్మని. ఇది వినడానికి నేను ఇంకా బ్రతికున్నా. ఎంతకంటే చచ్చిపోవటం మేలు. ఇదిగో ఇలా బాధపడతావని నీకు ఇన్ని రోజులు ఏం చెప్పలేదు. అత్తయ్యకి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా సరే నీ బాధ చూడక అక్కడికి పంపించాలనుకున్నాను. నాకు అమ్మాయినా నాన్నైనా అన్ని నువ్వే తాతయ్య. వాళ్ళున్నా నీ అంత బాగా చూసుకోలేరేమో నన్ను. నీకేమైనా అవుతుందన్నది కూడా నేను అస్సలు తీసుకోలేను. ఒరే నాన్న, నువ్వు నా కూతురు కంటే ఎక్కువరా. ఈ వయసులో నాకు కావాల్సింది జ్ఞాపకాలే కానీ డబ్బు కాదురా. నా కూతురికి నాకంటే డబ్బే ఎక్కువైతే అదే ఇచ్చేస్తాను. అయినా పోయేటప్పుడు ఎంత ఆనందంగా పోయావనేదే కానీ ఎంత డబ్బు సంపాదించావనేదే కాదురా. అయినా ఈ విషయం ఈ మనుషులకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమిటో. అవసరం కోసం చూపించే ప్రేమ అసలు ప్రేమే కాదని అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందా? అమ్మ నేను తీసుకొస్తాను తాతయ్య. తను మారుతుందంటావా? మీ ప్రేమ నన్ను మార్చినప్పుడు మా అమ్మని నేను మార్చలేనా? డబ్బు కంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని తెలుసుకొని వచ్చి నీ కాళ్ళ మీద పడి సారీ చెప్పేలా చేస్తాను తాతయ్య. నందు అనుకున్నట్టుగానే తండ్రి కూతురు ఇద్దరిని ఒకటి చేసింది. మొత్తానికి మీ అమ్మ మనసు మార్చి తాతయ్యని అత్తయ్యని ఒకటి చేసావు. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు బావా, నాకు కాదు. ఇంకా అమ్మతో మన పెళ్లి విషయం ఒకటే మాట్లాడాలి. ఏంటి? తను నొప్పించాలి అంటున్నా. ఏంటేంటి పెళ్ళా? ఒక్కసారైనా నాకు ఐ లవ్ యూ చెప్పావు. ఐ లవ్ యూ ఏంటి వినపడలేదు? నేను చెప్పాను.
వినపడలేదు. ఐ లవ్ యూ 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 ఐ సరే లవ్ సరే యూ సరే, లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ. ఫ్యామిలీ అంటే దూరంగా బ్రతకడం కాదు, దగ్గరగా మన వాళ్ళతో సంతోషంగా బతకడం. దూరంగా ఉంటే బాగుంటుంది, కానీ కుటుంబంతో కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది. అలా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ త్రిమూర్తి.